అరైజ్ అండ్ ఈట్, నీవు లేచి భోజనము చేయుము, నువ్వు లేచి భోజనం చేయము. బహుశా ఈ మాటను వింటూ ఉన్నటువంటి మీరు అదేంటి లేచి భోజనం చేయమని అంటూ ఉన్నారు అని మీరు అడగవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి సాధారణంగా మనందరి జీవితాల్లో, దైనందిన జీవితంలో ఎవరినైనా ఎప్పుడైనా కలిసినప్పుడు రెండు విషయాలు మనం అడుగుతూ ఉంటాం. ఒకటి, మీరు ఎలా ఉన్నారండి అని అడుగుతాం మొట్టమొదటిగా. రెండవదిగా మనం అడుగుతాం ఏంటంటే, మీరు భోంచేశారా, మీరు మరి ఏం తిన్నారు అని అడుగుతూ ఉంటాం. లేకపోతే మనకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా భోజనంలో పాల్గొనటానికి మనం కొంతమందిని పిలుచుకుంటూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా మీరు చూడండి, భోజనం చేయటానికి చాలా భోజనం గురించి ఒక మరి ప్రామినెంట్ ప్లేస్, ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అని కీర్తనకారుడు అంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండే తట్టుచున్నాను, నా స్వరము ఎవరైనా విని తలుపు తీసిన ఎడల నేను వారిలోనికి వచ్చి వారితో నేనును నాతో కూడా వారును భోజనము చేయుదుము అంటూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే, భోజనం చేయటము కేవలం ఒక ఫిజికల్ థింగ్ అని కాదు, లేక మనం కేవలం శారీరక ఆహారం గురించి మనం ఆలోచించట్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఆహారం గురించి, ఇదిగో దేవుని వాక్యము భోజనం చేయటం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని వాక్యం గురించి దయచేసి చూడండి. మరి 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం. అప్పటికే కర్మెలు పర్వతం మీద ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక గొప్ప విజయాన్ని సాధించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి యెజబెలు యొక్క ప్రవక్తలు, యెజబెలుకు రాజ్యంలో ఉన్నటువంటి బయలు ప్రవక్తలు లేక అషేరాదేవి ప్రవక్తలు అందరినీ కూడా భయంకరంగా ఓడించాడు. ఒక పబ్లిక్ స్పెక్టికల్గా వారు అవమానానికి గురి అయిపోయారు. వారందరూ చనిపోయిన తర్వాత, లేక ఏలియా చంపివేసిన తర్వాత ఈ వార్త యెజబెలుకు తెలిసినప్పుడు ఎంతో రౌద్రముతో, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె రౌద్రముతో ఏలియాను నేను చంపుతాను అనే మాటను అంటూ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూస్తూ ఉన్నారా, మరి యెజబెలు చేసిన ప్రమాణం ఏంటంటే, ఒక 24 అవర్స్లో నేను నిన్ను కూడా చంపేస్తాను అని చెప్తూ ఉంది. ఆ మాట వినగానే ఏలియా భయపడిపోయాడు. ఎంతో గొప్ప విజయం సాధించినటువంటి ఏలియా ఇప్పుడు యెజబెలు చేసిన ప్రమాణాన్ని విని భయపడిపోయి పారిపోతూ ఉన్నాడు. తాను ఒక ఊరికి వచ్చేసి అక్కడి నుంచి ఒక దిన ప్రయాణం అంత దూరము అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. డీప్ ఇంటీరియర్ ఫారెస్ట్లోనికి వెళ్ళిపోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చొని సేద తీర్చు ఇక తను చనిపోవాలని అపేక్షిస్తూ ఉన్నాడు. ఎలైజా, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు బీ స్ట్రాంగ్. నీ చుట్టూ కూడా కష్టాలు వచ్చినప్పుడు, నీవు ఒక సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, నీవు ఇంటర్నల్గా, నీవు అంతరంగంలో బలము కలిగి ఉండాలి. అందుకని నువ్వు భోజనం చేయి అని అంటూ ఉన్నాడు దేవదూత. నువ్వు ఇంకా భోజనం చేయాలి, ఇప్పుడు తినింది సరిపోదు నీకు, ఇంకా నువ్వు భోజనం చేయాలన్నప్పుడు లేచి భోజనం చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్న 40 దినములు కూడా తనకిక ఆకలి కాలేదు. హల్లెలూయా. 40 దినములు తాను ప్రయాణిస్తూ వచ్చాడు. అనగా యెజబెలు యొక్క ప్రమాణము, యెజబెలు ఏదైతే హెచ్చరిక చేసిందో చంపుతానని, ఇక ఏలియా గెలిచాడన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యం చేత నింపబడతావో, నువ్వు దేవుని యొక్క వాక్యము ఎంతగా నీ హృదయంలో నింపబడతావో అంత బలము నువ్వు కలిగి ఉంటావని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.